నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు యూపీలోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగ్రామాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడి తెలంగాణలో కోవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశం రాష్ట్రానికి అదనంగా స్మార్ట్ సిటీలు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన కేటీఆర్ పట్టణ జనాభా అధికంగా ఉన్న తెలంగాణను ప్రత్యేకంగా గుర్తించాలని వినతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం రాజ్యసభకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు పెద్దల సభకు రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దేవికొండ దామోదర్ రావు పార్థసారథి రెడ్డి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది హైదరాబాదీల దుర్మరణం ఘటనపై ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఇక వార్తల్లోని వివరాలు గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇందుకుగాను ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయని చెప్పారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామమైన పారౌంట్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానన్నారు వారసత్వ రాజకీయాలు దేశంలో నైపుణ్యాన్ని అణచివేస్తున్నాయన్నారు వారసత్వ రాజకీయాల్లోని వారు తనకు వ్యతిరేకంగా ఒకటవుతున్నారని వారి కుటిల నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు और हमारे यहां जुड़े संघर्षों ने हमारे जी से जैसे कितने ही लोगों को तरासा हमारे संस्कारों को मजबूत किया यही हमारे लोकतंत्र की ताकत है भारत में गांव में पैदा हुआ गरीब से गरीब व्यक्ति भी राष्ट्रपति प्रधानमंत्री राज्यपाल मुख्यमंत्री के पद तक पहुंच सकता है लेकिन भाइयों और बहनों आज जब हम लोकतंत्र की इस ताकत की चर्चा कर रहे हैं तो हमें इसके सामने खड़ी परिवारवाद जैसी चुनौतियों से भी सावधान रहने की जरूरत है రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ శక్తిని కొత్త విధానంలో మోదీ తెలియజేశారని మోదీ ఒక దృఢమైన నాయకుడని రాష్ట్రపతి ప్రశంసించారు తన గ్రామాన్ని సందర్శించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు घटना के साक्षी बन रहे हैं भाइयों और बहनों मैं जब भी यहां आया अपने गांव में आता हूं तो सहज ही मैं यहां की माटी को अपने माथे से लगाता हूं शायद इस बात से सभी लोग सहमत होंगे कि प्रत्येक व्यक्ति के हृदय में चाहे वह छोटा हो या बड़ा साधारण हो या असाधारण उसमें अपनी मां और मातृभूमि के प्रति विशेष अनुराग व श्रद्धा का भाव जीवन पर्यंत बना रहता है मातृशक्ति के लिए यह विशेष अनुराग व आदर का भाव मैंने प्रधानमंत्री जी के जीवन में भी देखा है లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమిట్ 3.0 గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొనే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 80,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 1406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పారిశ్రామిక రంగానికి కేంద్రం ఎంతగానో చేయూతనిస్తుందన్నారు ఉత్పాదక రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలన్నారు भारत को मजबूती देने का काम किया है हम G20 अर्थव्यवस्थाओं में सबसे तेजी से ग्रो कर रहे हैं आज भारत ग्लोबल रिटेल इंडेक्स में दूसरे नंबर पे है भारत दुनिया का तीसरा सबसे बड़ा एनर्जी कंज्यूमर देश है बीते साल दुनिया के 100 से अधिक देशों से
$84 बिलियन का रिकॉर्ड एफडीआई आया है। भारत ने बीते वित्तीय वर्ष में $417 बिलियन यानी 30 लाख करोड़ रुपए से ज्यादा का मर्केंडाइज एक्सपोर्ट करके नया रिकॉर्ड बनाया है। साथियों, यूपी में 80,000 करोड़ रुपए से ज्यादा के निवेश से संबंधित समझौते यहां हुए हैं। ये रिकॉर्ड निवेश यूपी में रोजगार के हजारों नए अवसर बनाएगा। ये भारत के साथ ही उत्तर प्रदेश की ग्रोथ स्टोरी पर बढ़ते विश्वास को दिखाता है। आज के इस आयोजन के लिए मैं यूपी के नौजवानों को विशेष बधाई दूंगा, क्योंकि इसका सबसे बड़ा लाभ यूपी के युवकों को, युवतियों को, हमारे नई पीढ़ी को होने वाला है। గత 8 ఏళ్లుగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు ఇచ్చిన వాగ్దానాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 8 ఏళ్ల మోదీ పాలనపై ఢిల్లీలోని దూరదర్శన్ భవన్లో నిర్వహించిన డీడీ న్యూస్ కాన్క్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, పాత్రికేయులు, క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ గత 8 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 47% జనాభాకు పైపుల ద్వారా మంచినీరు, 9.5 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు కల్పించిందని, 3 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించిందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్, అందరికీ ఉచితంగా టీకాలు అందించిందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 3 దేశాల భారత్ ఒకటని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. స్కిల్ ఇండియా, అంకుర పరిశ్రమలు, ముద్రా రుణాలు తదితర పథకాల వల్ల యువతకు స్వయం ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. कभी प्रधानमंत्री बनने का नहीं था, प्रधान सेवक बनने का था। यही कारण है कि पिछले 8 वर्षों में देश के कोने कोने तक विकास को पहुंचाने का काम भी किया और गरीबी रेखा से बाहर निकालने का लोगों को आज तक की सबसे बड़ी संख्या आई है तो पिछले 8 वर्षों में आई है। मात्र 17% ग्रामीण क्षेत्रों में नल से जल मिलता था। कई घंटे पानी लाने ले जाने में लगते थे, मूलभूत सुविधाएं नहीं थी। मात्र पिछले 3 वर्षों में 47% घरों में नल से जल ग्रामीण क्षेत्रों में देने का काम किया है। 9 करोड़ नल से जल देने के नए कनेक्शन दिए हैं। आप यही नहीं, जो धुएं से रसोई में महिला की हालत खराब होती थी और लकड़ी लाने भी जंगल जाना पड़ता था, पानी, लकड़ी, शौच आदि दिहाड़ी तो लोगों की इसी समय में जाती थी। अब उनके पास लकड़ी नहीं, उज्ज्वला योजना के अंतर्गत 9.5 करोड़ बहनों को रसोई गैस का सिलेंडर देने का काम किया तो नरेंद्र मोदी जी की सरकार ने किया है। मैं कहता हूं कि जो हमारे 18,000 से ज्यादा ऐसे गांव थे, 2.5 करोड़ से ज्यादा परिवार थे जिनके पास बिजली का कनेक्शन नहीं था, हर घर को बिजली, हर गांव को बिजली देने का काम भी किया है तो नरेंद्र मोदी जी की सरकार ने किया है। अच्छे दिन तो यही होते हैं कि आपको शौचालय भी मिला, पक्का मकान भी मिला, बिजली का कनेक्शन भी मिला, जनधन खाता भी मिला, आपको इंश्योरेंस 12 रुपए में भी मिली, आपको नल से जल भी मिला। और यही नहीं, मुफ्त में वैक्सीन भी। तो 28 महीने तक दुनिया का कोई एक देश 80 करोड़ लोगों को मुफ्त में अनाज देता रहा तो भारत में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देने का काम किया है। मेरा तो एक ही रहेगा, आप इसको अच्छे दिन कुछ भी कहें, गरीब के जीवन में जो बदलाव आया है, सेवा की भावना से जो काम किया है, पारदर्शिता लाकर जो सिस्टम को जवाबदेह बनाया है, ये सुशासन की नई मिसाल खड़ी की है। और गरीबों के कल्याण में मोदी सरकार ने 24 घंटे काम करके उनको आगे लाने का काम किया है। मैं तो यही कहूंगा, 60 से बेहतर 8। తెలంగాణలో కోవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వారం వారీగా కొత్త కేసులను పరిశీలిస్తే
మే 27 వారాంతానికి 287 కొత్త కేసులు నమోదు కాగా జూన్ 3 వారాంతానికి ఈ కేసుల సంఖ్య 375కు పెరిగిందని తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య 0.4% నుండి 0.5%కి పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు మరింత పెరగకుండా కేంద్రం జారీ చేసిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను పర్యవేక్షించడం, కోవిడ్ టెస్టులను పెంచడం, అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పరీక్షలకు పంపించడం, వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడం తదితర చర్యలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ రిజ్వీకి సూచించారు. రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో 2 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులైన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఏకగ్రీవమైంది. 2 సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులుగా దీవకొండ దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిని ప్రకటించింది. వారితో పాటు మరో 2 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రానికి ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్రాన్ని కోరారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పట్టణ ప్రాంత జనాభా అధికంగా ఉన్నందున ఎక్కువ స్మార్ట్ సిటీలు విడుదల చేసి అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. అన్ని పట్టణాల్లో 10 నిర్దేశిత కార్యక్రమాలను 7 ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగర శివార్లలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ఎన్ఎస్డిపి కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 100 కోట్లతో ఎల్ఈడీ లైటింగ్, 27 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ నిర్మిస్తామన్నారు. మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. 2050 నాటికి దేశంలోని 50% జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసినప్పటికీ 2025 నాటికే తెలంగాణలో మార్పు వస్తుందని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమాలు చేసినాం. దాదాపు 8 ప్రాజెక్టులు పూర్తి చేశాం గత సంవత్సరం ఒక సంవత్సరంలోనే. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు తీసుకున్నాం. అంటే కొత్త రోడ్లు ఏర్పాటు చేయడమే కాదు, ఉన్న రోడ్లను కూడా బాగా చేయాలని చెప్పి సిఆర్ఎంపీ అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకుని మనం గత సంవత్సరం 227 కిలోమీటర్ల రోడ్లని సిఆర్ఎంపీలో భాగంగా బాగా చేసుకున్నాం. ఒక 293.93 కోట్లు ఖర్చు పెట్టినాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కొత్త లింక్ రోడ్లు కూడా ఒక 37 టేకప్ చేశాం. దానిలో భాగంగా ఒక 7 కంప్లీట్ చేసుకున్నాము. మిగతా అన్ని కూడా దాదాపు తుది దశలో ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మొత్తం 100 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మొత్తంగా ప్రకాశవంతంగా ఉండేదానికి ఒక ఎల్ఈడి లైటింగ్తో మొత్తంగా ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ఓఆర్ఆర్ 159 కిలోమీటర్స్ అండ్ ఇంపార్టెంట్ వెహికల్ అండర్ పాసెస్, ఇంపార్టెంట్ ఓవర్ పాసెస్ అన్నింటినీ కూడా ఇల్యూమినేట్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మా సంతోష్ గారి ఆధ్వర్యంలో వారి టీం పనిచేసింది, పూర్తి చేసింది. మై కాంప్లిమెంట్స్ టు దెమ్ as well. తర్వాత హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం హైదరాబాద్లో ఎస్ఎన్డిపి కింద మొదటి ఫేజ్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో ఎస్ఎన్డిపిలో ఈరోజు 3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరిన్ని వివరాలు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 4,62,200 రూపాయలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు.
తెలంగాణలోని యువతను ప్రోత్సహించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తుందన్నారు. గ్రామాల్లోని విద్యార్థులు యువకులు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా తక్కువ రైతు వేదిక మన ఇక్కడ కూర్చొని బ్రహ్మాండంగా 22 లక్షలతో నిర్మాణం చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్లే గ్రౌండ్ పిల్లలకు ఆట ఆడడానికి ఆరోగ్యంగా ఉండడానికి వారు మంచి మన హేమంత్ గారు చెప్పేది అడిషనల్ కలెక్టర్ గారు పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్లతో ఆట ఆడుకుంటూ కూర్చుంటారు, వేరే రకంగా వెళ్ళిపోతున్నారు. అదే గ్రౌండ్ పోయి ఆట ఆడుకుంటే వాళ్ళ శారీరకంగా మానసికంగా వాళ్ళకు డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. సెల్ ఫోన్ టీవీ చూడడం అనేది రాదు. పిల్లలకు మనం పొద్దున్నే ఏ పల్లె కూడా టీవీ ఆన్ చేస్తే సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ ఆడతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హోంమంత్రి అమిత్ షా గారు సేమ్ ఎట్లనైతే బండి సంజయ్ ఇక్కడ మాట్లాడతాడో హైదరాబాద్ లో అంతకంటే దారుణంగా అంతకంటే హీనంగా ఒక హోంమంత్రిగా ఉండి నిన్న ఢిల్లీలో అమిత్ షా గారు మాట్లాడారు. అది కూడా ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అటువంటి మాటలు మాట్లాడినరు. అన్ని అబద్ధాలు. మేమేమనుకున్నామంటే 8 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారిగా మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకల్ని జరుపుతా ఉంది. ఓహో వీళ్ళ వైఖరి మారిందేమో, సరే మంచి పరిణామమే కదా అని మేము వెయిట్ చేస్తే అది తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి కాదు. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఒక స్టంట్గా ఒక డ్రామా కొట్టడానికి తెలంగాణ మీద మాకేదో ప్రేమ ఉన్నదని చూపించుకోవడానికి మాత్రమే నిన్న వచ్చిండ్రు అని అనిపించింది. వనపర్తి జిల్లా అంకూర్ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాన నర్సరీలు, హరితహారం, వైకుంఠధామాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అంకూర్ గ్రామంలో 62,46,000 రూపాయలు ఖర్చు చేసినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. అందుకోసం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈ కులం ఆ కులం అని తేడా లేదు, ఈ మతం ఆ మతం తేడా లేకుండా ఊరికి ఒక వైకుంఠ ధామం అని చెప్పి కట్టేయడం జరిగింది. అడవి కాల్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇంకా మనోళ్ళు అలవాటు చేసుకుంటలేరు. అవి కట్టించింది సర్కారు. బతుకున్నప్పుడు అలగల ఉన్నాం, సచ్చినప్పుడన్నా అందరం ఒకదానికి పోతామని చెప్పి పెట్టింది. పుణ్యకార్యం ఈ వైకుంఠ ధామాలు కట్టించాం. ఇట్లా ఊర్లల్లో ఇది ఉంది ఇది లేదు అనేటువంటిది లేకుండా ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈ 5వ విడత పల్లె ప్రగతి వచ్చే నాటికి మీకు గ్రామ పంచాయతీకి సర్కారు నుంచి ఇచ్చినటువంటి డబ్బులు, మీ సొంత గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, సీసీ రోడ్లు, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పెన్షన్లు ఇవి కాదు. గ్రామం బాగుపడడం కోసం, గ్రామం శుభ్రంగా ఉండడం కోసం, గ్రామంలో అవసరమైన పనులు చేపట్టడం కోసం ఇప్పటిదాకా ఈ పల్లె ప్రగతిలో భాగంగా మీకు ఇచ్చినటువంటి డబ్బు ఎంత అంటే 62,45,725 రూపాయలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. జూలై చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు ప్రతి ఇంటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకుని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి 2 టీంలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో మంత్రి నెలవారీ సమీక్షను టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆరోగ్య శాఖ విభాగాల ఉన్నతాధికారులు జిల్లాల పర్యటన చేపట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని హరీష్ రావు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రంలో సంక్రమణేతర వ్యాధుల స్క్రీనింగ్ను 100% పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర పోలీసులకు ఉత్తమ సేవా పథకాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 669 మంది పోలీసు సిబ్బందికి శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, సేవా పథకాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు, పేకాట క్లబ్బులు, మట్కాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాక నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని హోంమంత్రి తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో విధులు నిర్వహించే పోలీసుల సేవలకు గుర్తింపుగా సేవా పథకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ తెలిపారు. Appeal all the officers and staff to continue to work with the same commitment and dedication. నేను అందరి ఆఫీసర్స్ కు డెఫినెట్లీ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత బాగా ఉంది అంత మా స్టేట్ డెవలప్ అవుతుంది. మా సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. మా దగ్గర ఇండస్ట్రీస్ చాలా తీసుకొచ్చిన మా దగ్గర మా కేటీఆర్ గారు విజిట్ చేసేప్పుడు ఒకటి మాట చెప్పారు, మా స్టేట్ లో అంటే ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫెక్టివ్ పని చేస్తున్నారు, మీకు వితౌట్ డిస్టర్బెన్స్ మీ బిజినెస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్ బోన్ ఉంది. మా అందరి ఆఫీసర్ కి నేను పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. మా స్టేట్ వచ్చే ముందు చాలా డౌట్ ఉంది, అప్పుడు ఆ తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇట్లా కంట్రోల్ అవుతుంది. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా కమలాపుర వద్ద గూడ్స్ లారీని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది గాయపడ్డారు. బాధితులు హైదరాబాద్ బొలారంలోని రిసాలా బజార్కు చెందినవారుగా గుర్తించారు. పుట్టినరోజు వేడుకల కోసం గోవా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో 21 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి 3 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు తరలించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి ఈ సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు జమ్మూ కాశ్మీర్లో పోలీస్ వ్యవస్థను పటిష్టపరచాలని అక్కడి ప్రభుత్వానికి సూచించారు. అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ సైకిల్ ర్యాలీని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా, కిరణ్ రిజిజుతో పాటు 750 మంది యువ సైక్లిస్టులు 7.5 కిలోమీటర్ల దూరం సైకిల్ నడిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 75 ప్రముఖ దేశాలలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ కోసం ప్రజలను వారి దైనందిన జీవితంలో సైక్లింగ్ ని స్వీకరించేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. स्वस्थ भी रहेंगे, स्वच्छ भारत का निर्माण भी करेंगे और एक फिट भारत का निर्माण भी करेंगे. तो सारे कैंपेन जो है फिट इंडिया, खेलो इंडिया, क्लीन इंडिया एंड हेल्दी इंडिया सब इसी में जुड़ते हैं, क्योंकि बाइसाइकिल चलाने से ना प्रदूषण होता है, ईंधन की खपत नहीं होती और देश का नुकसान नहीं होता है, पर्यावरण को भी बचाते हैं, आपका स्वस्थ भी आप रहते हैं, कैलोरीज भी बर्न करते हैं और साथ ही साथ आप एक संदेश देते हैं कि आइए फिट रहें. और फिट इंडिया मोबाइल ऐप को आप डाउनलोड करेंगे तो अपना फिटनेस स्कोर भी आप रोज जान पाएंगे. వరల్డ్ సైకిల్ డేని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని సంజీవయ్య పార్క్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు సైక్లింగ్ పట్ల అవగాహనను కల్పిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తే బాగుంటుందన్నారు.
ఈరోజు మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. కుండలలో మట్టి పాత్రల్లో వంటలు చేసుకుంటున్నారు, అంబలి తాగుతున్నారు. ఫుడ్ కల్చర్ మారిపోయింది, మనిషి నడవడి కూడా మారిపోయింది. అందుకే మళ్ళీ జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ స్లోగా మళ్ళీ మనిషి లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. దానికి కారణం అంటే వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అవగాహన వచ్చింది కనుక మీరు ఈరోజు చాలా గొప్పవాళ్ళు, మీరు అదృష్టవంతులు. మీకు ఎందుకంటే మీకు అవగాహన బాగా వచ్చి ఆరోగ్యం పట్ల కూడా మీకు తెలుసుకొని మేము 1-2 గంటలు ఎక్కువ టైం అయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, ముఖ్యంగా మిగతా ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక సందేశాన్ని ఇస్తా అని చెప్పి మీరు సమయాన్ని వెచ్చించి ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రపంచ బైసైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి విజయవంతంగా వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధికారులు స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చన్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిర్మల్ సైకిల్ క్లబ్ ఏర్పాటు చేసి రోజు మార్నింగ్ ఒక మంచి ఎక్సర్సైజ్ అందిస్తున్నటువంటి క్లబ్ ఇంకా చిన్నపిల్లల నుంచి జస్ట్ లైక్ బేబీ ఇంకా చిన్నపిల్లల నుంచి చాలా మంది అలవాటు చేసుకుంటే ఈ సైక్లింగ్ ద్వారా శరీరానికి మంచి ఆరోగ్యంగా ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇవాళ ఒక 50 to 100 మెంబర్స్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్య సమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్దమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఆర్య సమాజ్కు లేదన్న ధర్మాసనం సంబంధిత అధికారులు జారీ చేసిన వివాహ ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాంటి వాటినే సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథ్ ఆలయం వద్ద చేపడుతున్న నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒడిశా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు ప్రజల ప్రయోజనార్థమేనని స్పష్టం చేసింది. పూరి ఆలయం వద్ద నిర్మాణ పనులను నిలిపివేయాలని వేసిన పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ తీర్పులను వెలువరించింది. పూరి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విధి అని, అలాంటప్పుడు నిర్మాణాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న టెట్ 2022 పరీక్ష హాల్ టికెట్లు ఈ నెల 6న విడుదల కానున్నాయి. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్ష జూన్ 12న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్ 1, పేపర్ 2 2 పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్ 1 ఉదయం 9:30 నుంచి 12 గంటలకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ఆగస్టు నెలలో అందుబాటులోకి తెస్తామని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. నీరాను ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నెక్లెస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న నీరా కేఫ్ను హోంమంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కీలకమైన ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి 55,025 ఓట్ల తేడాతో ప్రత్యర్థి ధామీ గెలుపొందారు. రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసిన పుష్కర్ సింగ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖతీమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించారు. కానీ రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లోగా ఆయన ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో చంపావత్ స్థానం నుంచి పుష్కర్ సింగ్ ధామీ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు.
चंपावत के सभी देवतुल्य मतदाताओं का, सभी भाइयों बहनों का, मैं सबका धन्यवाद करता हूँ। मैं आभारी हूँ कि उन्होंने इतनी बड़ी जीत, इतना बड़ा समर्थन दिया है। उनका समर्थन, उनका आशीर्वाद और उन्होंने जो मुझे अपना मत दिया है, मैं हर संभव जीवन के अंतिम क्षण तक प्रयास करूंगा कि उनके ऋण से कैसे भी ऋण हूं, कैसे भी जो है, जो उन्होंने इतना बड़ा समर्थन दिया है, उस समर्थन को विकास के रूप में, यहाँ की सेवा के रूप में उनको लौटाऊं। निश्चित रूप से ये जीत चंपावत की जनता की जीत। ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. యూపీలోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగ్రామాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడి. తెలంగాణలో కోవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన, వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశం. రాష్ట్రానికి అదనంగా స్మార్ట్ సిటీలు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన కేటీఆర్, పట్టణ జనాభా అధికంగా ఉన్న తెలంగాణను ప్రత్యేకంగా గుర్తించాలని వినతి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం. రాజ్యసభకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. పెద్దల సభకు రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దేవికొండ దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది హైదరాబాదీల దుర్మరణం ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్.